ఎడారిలో సెలయేర్లు మార్చి 15వ తారీఖు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మగు ఇశ్రాయేలు, భయపడుకుడి. కక్కులు పెట్టబడి పదునుగల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14-15 వచనాలు. పురుగు పదునైన పళ్ళు ఉన్న ఒక పరికరం. రెండింటి మధ్య ఎంత తేడా! పురుగు చాలా అల్పమైనది. రాయి తగిలితే గాయపడుతుంది. నడిచే వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోతుంది. అయితే ఈ నురిపిడి మ్రాణం ఇది నలగొడుతుందే గాని తానెన్నడూ నలగదు. ఇది రాయి మీద లోతుగా గుర్తులు పెట్టగలదు. అయితే దేవుడు మొదటి దాన్ని రెండవదిగా మార్చగలడు. పురుగులాగా బలహీనంగా ఉన్న మనిషిని గాని జాతిని గాని తన ఆత్మశక్తితో దృఢపరిచి ప్రపంచ చరిత్రలో తన స్థానాన్ని అందరికీ ఎత్తి చూపించగలిగేలా చేస్తాడు. కాబట్టి పురుగులాంటి వారు నిరుత్సాహపడకూడదు. మనలను మన పరిస్థితుల కంటే బలవంతులుగా చేస్తాడు దేవుడు. ఆ పరిస్థితులను మనకు క్షేమకారకాలుగా మలుస్తాడు. వాటన్నింటినీ మన ఆత్మకి ఉత్ప్రేరకాలుగా చేసుకోవచ్చు. చిమ్మ చీకటి లాంటి నిరాశను నలగొట్టి దానిలో ఉన్న బంగారపు ఆభరణాలను తీసుకోవచ్చు. మనకు దేవుడు ఉక్కు లాంటి దృఢమైన నిశ్చయాన్ని ఇచ్చినప్పుడు కష్టాలనే కఠినమైన నేలను లోతుగా దున్నగలం. ఆయన మనల్ని అలా చేస్తానని మాట ఇచ్చాడు. చేయకుండా ఉంటాడా? ఈ లోకంలోని పగిలిపోయిన వస్తువులతోనే దేవుడు తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. మనుషులైతే బలవంతుల్ని, విజయాలు సాధించిన వాళ్ళని, దృఢకాయుల్ని తమ రాజ్యాలను కట్టేందుకు ఎన్నుకున్నారు. అయితే మన దేవుడు పరాజితులకు దేవుడు. లోకంలో విరిగిపోయిన ఆత్మలతో పరలోకం నిండుతుంది. వాడిపోయిన ప్రతి కొమ్మను ఆయన తిరిగి పచ్చగా కళకళలాడేలా చేస్తాడు. దుఃఖంతోనూ శ్రమతోనూ చితికిపోయిన ప్రతి జీవితాన్ని స్తుతి సంగీతం వినిపించే వీణగా తయారు చేస్తాడు. ఇహలోకపు అతి నికృష్టమైన ఓటమిని ఆయన పరలోకపు మహిమగా మార్చగలడు. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను. నా మాటలు పలికిస్తాను. నా కరుణకు పాత్రుడిగా చేస్తాను. ఈ ధరణికి సహాయకుడిగా చేస్తాను. నన్ను అనుసరించు, నిన్ను సరిచేస్తాను. నీవు సాధించలేని దానిని నీకిస్తాను. ప్రేమ, నిరీక్షణ, పరిశుద్ధతతో నింపుతాను. నా రూపానికి నిన్ను మారుస్తాను. పురుగులాగా బలహీనంగా ఉన్న నిన్ను అత్యద్భుతమైన శక్తి కలిగిన ఆయుధంగా మార్చగలిగిన ప్రభు చేతిలో నీవుండి ఆయన కృపకు పాత్రుడిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.